ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మంచి స్మార్ట్ ఆప్షన్స్ ఉండే కీప్యాడ్ ఫోన్ మీకు చూపిస్తాను. ఇది ఐటెల్ బ్రాండ్లో ప్రొవైడ్ చేస్తానండి. యాక్చువల్గా ఇది ఓల్డ్ ఫోనే, ఈ మధ్య ఇది కొంచెం బాగా పాపులర్ అయింది, అందువల్ల నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, ఇది మీకు స్టెప్ బై స్టెప్ అన్బాక్సింగ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి జస్ట్ 1500 అమెజాన్ లభిస్తుంది. యాక్చువల్గా ఇది ఎంఆర్పి ప్రైస్ వచ్చి 1900 అండి. బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని మనకి 1500కి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. బ్లూటూత్ ఆప్షన్, మన మొబైల్ నుంచి బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ నుండి. తర్వాత దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ని ఎలా అయినా మీకు చూపిద్దామని చెప్పి నేను ఇది పర్చేస్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. డిజైన్ చాలా బాగుంది. ఇది చూడడానికి బ్లాక్ కలరు. ఇది చూడడానికి చాలా బాగుందండి. కాంపాక్ట్ డిజైను, ఫినిషింగ్ చాలా బాగుంది, మెటాలిక్ ఫినిషింగ్. వెనకాల వచ్చి షైనింగ్ బాగా వస్తుంది చూడడానికి. ఓకే, ఇంకేమున్నాయి చూద్దామండి. ఛార్జర్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. తర్వాత సిమ్ ఎజెక్టర్ పిన్, మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ అవసరం లేదు, నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాన్యువల్ కూడా ఒకసారి చూడండి. యూఎస్బి ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ట్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనకి ఫోన్కి ఇలా మనం దీనికి ట్యాగ్ చేసుకోవచ్చు. ఒకసారి రిమూవ్ చేస్తాను, చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే సైజ్ వచ్చి 1.32 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే. థిక్నెస్ వచ్చి మనకి 12 mm ఉంటుంది. 12 mm ఆర్ 12.5 mm ఉండొచ్చు. ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ అండి. ఇది మనం రిమూవ్ చేయడానికి లేదు, బోర్డ్కి ఫిక్స్ చేసేసి ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ ట్రే ఇచ్చినారు. తర్వాత యూఎస్బి ఛార్జింగ్ పాయింట్, 3.5 mm ఆడియో జాకు, తర్వాత మైక్ రిసీవరు. ఇది కెమెరా వచ్చి మనకి 2 మెగాపిక్సెల్ ఇచ్చారండి. ఆ ఫోటో క్వాలిటీ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ర్యాండమ్గా మనకి ఇచ్చారు కాబట్టి అది యూజ్ చేసుకోవడం అంతే. ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. టూ సిమ్స్ ప్లస్ మైక్రో ఎస్డి అండి. నానో సిమ్స్ 2, తర్వాత మైక్రో ఎస్డి కూడా మనకి 512 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని టర్న్ ఆన్ చేద్దాము. ఐటెల్ బ్రాండ్ లోగో వచ్చింది. వాల్యూమ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇట్లాంటి చిన్న కీప్యాడ్ ఫోన్స్లో ఇదే మనకి ప్లస్ పాయింట్. బయట చూస్తే కాంటాక్ట్ సేవ్ చేసుకోవచ్చు, మెసేజెస్, కాల్స్. తర్వాత క్యామ్ వచ్చి చూడండి, క్యామ్ మనం ఫోటో తీస్తున్నాం. దీనికి 2 మెగాపిక్సెల్. మన టాప్ బ్రాండ్స్ మొబైల్స్ అన్నిటికీ మెమరీ కార్డ్ ఆప్షన్ తీసేస్తున్నారు. తర్వాత 3.5 mm జాక్ తీసేస్తున్నారు. కానీ ఇంత చిన్న మొబైల్లో మనకి ఈ అన్ని ఫీచర్స్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. ఈ 1500 బడ్జెట్లో అంటే మనకి శాంసంగ్, నోకియా మంచి ఫోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అయితే మనకి అన్ని ఫీచర్స్ ఉండాలంటే ఈ బడ్జెట్లో 1500లో మనకి ఇది బెస్ట్. బ్లూటూత్ కాలింగ్ నేను చూపిస్తాను ఎలా కనెక్ట్ చేసుకోవాలో. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఎం మనం ఇయర్ ఫోన్స్ లేకుండా డైరెక్ట్గా మనం స్పీకర్ ద్వారా వినొచ్చు. ఇండోర్లో ఉన్నాను కాబట్టి సిగ్నల్స్ లేదు. అవుట్డోర్లోకి వెళ్తే మనకి సిగ్నల్ బాగా వస్తుంది. బట్ మనకి 2G అండ్ 3G వర్క్ చేస్తుంది, 4G అండ్ 5G వర్క్ చేయదు. బ్యాటరీ వచ్చి 500 mAh వచ్చేస్తుంది. మల్టీమీడియాలో మీరు ఇమేజ్ వ్యూవర్స్ ఏమైనా ఇమేజెస్ ఉంటే ఏదో ఇమేజెస్ చూసుకోవచ్చు. ఇలాగా నెక్స్ట్ ఇందాక నేను తీసింది మీకు చూపిస్తున్నాను. తర్వాత ఆడియో ప్లేయర్, MP3 సాంగ్స్ వేసుకుని ఆడియో ప్లేయర్ సాంగ్స్ వినుకోవచ్చు. వీడియో ప్లేయర్ అంటే యాక్చువల్గా మనకి అంతగా పనిచేయదు. ఇంకోటి మనకి సౌండ్ రికార్డర్ కూడా చేసుకోవచ్చు, వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. మనం మాట్లాడుతుంటే రికార్డ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డు ప్లేస్ చేసుకోవాలి. ఇంటర్నల్ మెమరీ ఏమి ఉండదండి దీనికి. దీంట్లో టార్చ్ లైట్ కూడా ఉందండి. టార్చ్ లైట్ ఆన్ చేసి టార్చ్ లైట్ వస్తుంది. ఇక్కడ మనకి ఐటెల్ CX02 అని వచ్చింది. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పెయిర్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఓకే కొట్టేస్తే ఇది పెయిరింగ్ అయిపోతుంది. ఆల్ యాక్సెస్ టు కాంటాక్ట్స్ పెయిర్ అని కొడితే పెయిర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ మొబైల్ నుండి దీనికి కాల్ చేస్తాను.
198 కాల్ చేస్తున్నాను. దీని డైరెక్ట్గా దానికి కాల్ వెళ్ళిపోతుంది. ఇంకా కనెక్ట్ అయిపోయింది. TWS ఇయర్ ఫోన్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మొబైల్ రేడియేషన్స్ ఎక్కువ మనకి రాకుండా ఉండాలంటే దీన్ని లౌడ్ స్పీకర్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఈ బ్లూటూత్ ఆప్షన్ తీసేసి నార్మల్ మాట్లాడుకుంటే ఫోన్లోకి డైరెక్ట్గా నార్మల్గా వెళ్ళిపోతుంది. నాకు నేను అలౌ చేశాను కదా మెసేజెస్ అండ్ కాంటాక్ట్స్. సో ఇక్కడ మెసేజెస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఏమైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఈ పెద్ద ఫోను మనం తీసి మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ చిన్న ఫోన్ తీసుకొని మనం ఈజీగా మెసేజ్ చూడవచ్చు, కాల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి. అలాగే మంచి కంటెంట్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.